ఇప్పుడు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఆయన పరిపాలన మీకు ఏ విధంగా బానే ఉంది. అంటే డెవలప్ చేస్తారు. పోయినసారి కూడా హైదరాబాద్ లో 2014 హైటెక్ సిటీ అన్ని నిర్మించారు కదా. సో నాకు చాలా నమ్మకం ఉంది. మా ఏపీని కూడా మంచి చేస్తారని. అలానే రీసెంట్ 40 days అయింది. అప్పుడే వింటిన్ అవన్నీ కంపెనీస్ తీసుకొస్తున్నాడు. సో హ్యాపీగా ఫీల్ అంటే అవుతుంది. ఇప్పుడు విద్యార్థులు చాలా మంది వలస రావడం, దానికి తోడుగా ఇక్కడ ఉద్యోగాలు చేయడం చేస్తున్నారు కదా, ఈ వలస అనేది ఆగిపోతుందా ఇప్పటికైనా? ఆగిపోతుంది. అంటే యాక్చువల్ గా నేను 2014 అండ్ 2019 to 2024 లో మళ్ళీ చంద్రబాబు గెలుస్తారు. సో మాకు అక్కడే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కాకపోతే సేమ్ కంపెనీస్ తేలేదు, ఉన్నవే వెళ్ళిపోయినాయి. సో ఈసారన్నా ఉంటే కొంచెం వలస కన్ఫామ్ గా ఆగిపోయింది ఈసారి చంద్రబాబు. సో ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయనకి అనేక రకాల పదవులు ఇచ్చారు. సో మొన్న చూసుకున్నట్టయితే హోమ్ మినిస్ట్రీ ఫెయిల్ అయింది అంటున్నారు 36 దాడుల వల్ల. సో అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఏం నాకు అంత ఐడియా లేదు. తెలియదు మరి సార్ చూడాలి. టీడీపీ గవర్నమెంట్ లో మద్యం కూడా చేంజ్ అవుతుంది అని చెప్పారు, పాత బ్రాండ్లను తీసుకొస్తా అంటున్నారు. మరి దాని గురించి ఏమన్నా? నేనైతే తాగని యాక్చువల్ గా అయితే. కాకపోతే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, అవన్నీ భూమి పోయినసారి అంతా లెస్ క్వాలిటీ బీర్స్ వల్ల చాలా మంది చనిపోయారు అన్నారు. సో ఇప్పుడు కింగ్ ఫిషర్ అలాంటి మంచి బ్రాండ్స్ వస్తున్నాయని అన్నారు. సో